వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వచ్చే 17 సంవత్సరాల్లో అంటే 2040లో మనం ఉండమా? జీవరాశి మొత్తం అంతరిస్తుందా? ముఖ్యంగా మానవాళి సమూలంగా నాశనమవుతుందా? అసలు ఏం జరుగుతోంది? భూమండలం బద్దలవుతుందా? అడవులన్నీ అంతరించిపోతాయా? సముద్రాలు నేలపైకి పొంగుకు వస్తాయా? తారామండలం భస్మీపటలమవుతుందా? వాయువు, నీరు, సహజ వనరులన్నీ మాయమైపోతాయా? మనిషి తినడానికి తిండి లేకుండా అలమటించి మరణిస్తాడా? లేక ఒకరినొకరు చంపుకొని చచ్చిపోతారా? అసలు మానవాళి వచ్చే 17 సంవత్సరాల లోపల ఎలా అంతరించబోతోంది? నిజంగానే మానవాళి అంతరిస్తుందా? మనం అంటే మన సమాజం ఇక అంతానికి చేరువలోనే ఉందా? ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? మనిషి ఎలా పుట్టాడు? జీవ పరిణామం ఏంటి? అసలు మనిషి పుట్టుక గల అసలు రహస్యాలేంటి? ఇవన్నీ ఖురాన్, బైబిల్, భగవద్గీత వంటివి చాలా చెప్తుంటాయి. అనేక పుస్తకాలు, కథనాలు చెప్తూనే ఉంటాయి. కానీ మనం శాస్త్రవేత్తలు చెప్పింది నమ్ముతాం, శాస్త్రవేత్తలు చెప్పింది ఆచరిస్తాం. ఎందుకంటే సైన్స్ పూర్తిగా మానవాళి మనుగడపై విస్తృత స్థాయి పరిశోధనలతో అనేక కొత్త విషయాలను ఎప్పటికప్పుడు మనకు అందజేస్తుంది. శాస్త్రవేత్తలు చెప్పిందే మనకు వేదం. దైవాలపై నమ్మకం ఉన్న అవన్నీ పురాణాలే. కానీ శాస్త్రవేత్తలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మనిషి ఎలా పుట్టాడు, రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో మానవాళి ఎలాంటి ముప్పును ఎదుర్కొంటుంది, ఇంకా బాగుంటుందా, ఇంకా మానవాళి ఇంకా వికసిస్తుందా, మనిషి సైన్స్ను జయించి ఇంకా ముందుకు కొనసాగుతాడా? ఇవన్నీ సైన్స్ ఆవిష్కరిస్తూనే ఉంటుంది. కానీ ఓ తాజా పరిశోధన మానవాళి అంతానికి బాటలు వేసింది. అయితే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం నమ్మశక్యం కాని విషయాలను బయటపెట్టింది. క్లబ్ ఆఫ్ రోమ్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం 2040లో మానవాళి అంతరిస్తుంది. అంటే మనిషికి భూమండలంపై ఇంకా 17 సంవత్సరాలే మిగిలి ఉన్నాయన్నమాట. ఇది తమ ఖచ్చితమైన అంచనా అని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. మనిషి ఆవిర్భావం తదితర అంశాలపై కంప్యూటర్ మోడలింగ్ ద్వారానే ఎలాగైతే అధ్యయనం చేస్తున్నారో తాము అదే పద్ధతిని పాటించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత జనాభా, ప్రపంచ జనాభా, అందుబాటులో ఉన్న వనరులు, శక్తి వినియోగం వంటి అంశాల ఆధారంగా ఈ పరిశోధనలు చేశామని, తమ లెక్కల ప్రకారం 2040 నాటికి భూమిపై మనిషి జీవించి ఉండేందుకు ఎలాంటి వనరులు ఉండవని ఈ అధ్యయనం చాలా స్పష్టంగా చెబుతోంది. అయితే ఇది నిరాశావాద శాస్త్రవేత్తల, సైంటిస్టుల ప్రయోగమని, వారి నిరాశావాద అధ్యయనమని చాలామంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. వచ్చే సంవత్సరాల్లో, వచ్చే యుగాల్లో మనిషి ఇంకా ముందుంటాడని, అనేక వనరులు సమీకరించుకుంటాడని వారు చెబుతున్నారు. ఇలాంటి అధ్యయనాలు చూసి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఇలాంటి కథనాలు చాలాసార్లు వచ్చాయి. బాబా వంగా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు రేపో మాపో భూమండలం సర్వనాశనం అవుతుందని చెప్తూనే ఉన్నారు. రకరకాల ప్రయోగాలు, రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. అంటే మనం దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు? ఉంటే ఉంటాం, పోతే పోతాం. మనిషి ఆశావాది. భవిష్యత్తులో భూమండలం ఉన్నంతకాలం ఆశావాదంగానే ఉందాం, ప్రశాంతంగా టెన్షన్ లేకుండా కొనసాగుదాం. ఇలాంటి వార్తలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ చివరి క్షణం వరకు ఆశావాదంగానే ఉందాం. ప్రపంచం ఆశావాదం వైపే కొనసాగుతుంది.